విజయ్ గారు ఏడుస్తుండే, ముఖం మొత్తం సాడ్ అయిపోయింది పాపం. మళ్ళీ తినాలంటే ఏరగాలి ఫస్ట్. చీనా నీనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. మేము ఈరోజు ఏడున్నామంటే కాశీలో సెకండ్ టైం, ఇది కూడా కాశీ రెండోసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫుల్ చలి ఎట్లుంది అంటే 9 degrees ఉంది. అదే ఎక్స్పీరియన్స్ చేసినాం. పొద్దున్న లేవగానే మొత్తం చలి, బాడీ మొత్తం హీట్స్ గా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం చేసుకొని 9 degrees ఉంది కదా, 9 degrees సెల్సియస్ ఉంది. చాయ్ ఇలా వచ్చిన తర్వాత జర్ర సేపటికి చల్లగా అయిపోతుంది. మా వాళ్ళు ఒక్కొక్క రెండు తాగుతుండే. ఒక చాయ్ అయిపోయింది, ఇంకో చాయ్ ఒప్పించుకుంటాం. బాయ్. మన సబ్స్క్రైబరే. అందరికి తెలిసే ఉంటది, కాశీ వచ్చిన తర్వాత ఫస్ట్ శివుని దర్శనం చేసుకోవాలని చెప్పి. కాశీ విశ్వనాథుని కన్నా ముందు ఫస్ట్ మనం కాల భైరవుని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి పర్మిషన్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఆడుకోనికి ఉంటది. గల్లీలు ఇంత చిన్న ఉంటాయి, ఒక గల్లీలో ఒకటే నడవనికి వస్తుంది, అట్లా ఒకటి పక్కకి వస్తుంది. కాశీ అంటేనే చిన్న గల్లీలో, ఆ గల్లీలు వ్యూనికైనా రావాలి ఒక్కొక్కసారి. ఇప్పుడే దర్శనం అయిపోయింది కాలభైరవ. ఇక్కడ ఎక్కువసేపు జూనియర్ దెబ్బ దొబ్బేస్తారు, ముందరికి దొబ్బేసి ఈపులో కూడా కొడుతారు. ఎందుకంటే ఈపులు ఎందుకు కొడుతారు అంటే మనకి ఏమైనా పాపాలు అవి వేసి ఉంటే పోతాయని చెప్పి. చేసిన విజయ్ పాపాలు ఏమన్నా తెలిసి తెలియక వేయచ్చు. నేను తెలిసి తెలియక కూడా తెలియక కానీ నన్నే మస్తు మంది మోసం చేసిరు. ఏం కాదు, బట్ నో ప్రాబ్లం. ఫస్ట్ పోయి టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏడ ఏం అవైలబుల్ లేదు. ఇదే 25 రూపీస్కి కచోరీ మసాలా అంట, బాగుంది టేస్ట్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. కాశీ విశ్వనాథ్ ఉంది. ఎంతమంది జనాలు చూడండి ఒకసారి. ఇంకా ఈడొక లైన్ ఉంది, పైన బ్యారికేడ్ ఉంది, ఈడ బ్యారికేడ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో లోపల మళ్ళీ ఇంకో బ్యారికేడ్ ఉంది. మాకైతే కొంచెం తొందర పడింది, మేము ఎందుకంటే కొంచెం స్కామ్ చేసి మధ్యలో లైన్లు ఇరికినాం. అదొక ప్లస్ పాయింట్. దానివల్ల మేము దర్శనం కూడా కొంచెం తొందర అయింది, అదొక అదృష్టం అనుకోండి. ఇంకా కనబడుతుంది అది మణికర్ణిక ఘాట్. ఎంతమంది జనాలు చూసినా, కొంతమంది టూరిస్టులకు మొత్తం చున్నికి వస్తారు, కొంతమంది బాధ చెప్పుకోవడానికి వస్తారు. ఎంకలు ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తారు, ఈడేం చేస్తుండ అని చెప్పి. నాదేంటంటే ఈ కెమెరా ఈడ గుంజుకుంటారా అని చెప్పి నేను ఆలోచిస్తాను. ఎవడన్నా వచ్చి ఇవన్నీ గీయడం అవసరం మారా అని చెప్పి కెమెరా గుంజుకురా అనుకో, ఏం చేయాలి. ఇంకా మొత్తం శవాలు కాలుతున్నాయి. ఇక్కడ గంగా ఉంది కదా, ఈ గంగాలనేమో కాల్చిన బూడిద ఉంటుంది కదా, బూడిద పోయి అలా కలిపేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, అటు నుంచి శవం వస్తుంది. శవం వచ్చిన తర్వాత తీసుకుపోయి గంగలో ముంచిన తర్వాత ముంచింది తీసుకొచ్చి ఈడ దహనం చేస్తారు. మైదాడ నా పిచ్చి కాకపోతే సరే, నాకేమో చెప్పులు లేకుండా ఇదంతా తిరుగుతున్నా చూడండి. మా వాళ్ళు అందరు చెప్పులు వేసుకొని తిరుగుతారు, నేను ఒక్కనే అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా మణికర్ణిక ఘాట్ని. ఒక బ్లాగర్ కి వచ్చిన కష్టాలు. ఈ పక్కనే శవం, ఆ పక్కనే దహనం చేస్తారు చూడండి. అందుకే పైసా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, అందరూ చూసుకోవాలి. లాస్ట్ గా అట్లా కాలుస్తారు, కాలు చేతులు పైకి లేసి పీక్ మళ్ళీ నీకు ఏముండదు. ఇక ఉన్నప్పుడే పీక్ మళ్ళీ. ఏమి ఏడుస్తలేరు. ఏడుస్తున్నావు విజయ్ గారు ఏడుస్తుండే. విజయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ముఖం మొత్తం సాడ్ అయిపోయింది పాపం. ఇంకొక 10 minutes స్టార్ట్ అవుతుంది హారతి. ये हम हैं, ये हमारे पंडित जी हैं. అయిపోయింది గంగారతి. పైన పోతున్నాం, మస్తు క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్. మా అమ్మ కింద పడతాం కూడా తెలియదు. రూమ్కి వచ్చినాం, ఇక్కడ అనుకోని రేపు పొద్దుగా లేచి కుంభమేళ పోదామని ప్లాన్ ఉంది. చూడాలి మరి ఎట్లయితుందో. ఇంకా మార్నింగ్ బోటింగ్ చేద్దామని కూడా ప్లాన్ వేసినాం. రేపు ఈ రోజు అసలు బోటింగ్ వేయలే. బతకాలంటే తినాలంట. మళ్ళీ తినాలంటే ఏరగాలి ఫస్ట్. అట్లా లైట్ గా పోయి స్నాక్స్ తినేసి వస్తాం. స్నాక్స్ కాదు, మధ్యాహ్నం ఇది తిందాం అనుకున్నాం కానీ 5 o'clock. ఏం తింటాం? మ్యాగీ. మావాడు మ్యాగీ తింటాడంట, మేము కూడా పోయి ఇంకేదైనా తింటాం. డే 2 ఇన్ కాశీ. ఇప్పుడే అందరూ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయి బోటింగ్ చేయడానికి పోతున్నాం. నిన్ననే బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా బోటింగ్ చేయలేదు. బోటింగ్ కోసమే, స్పెషల్ గా బోటింగ్ కోసమే మేము ఈ రోజు స్టే చేసాం కాశీలో. మ్యాక్స్ కాశీ వస్తే 2 days ఉండాలి పక్క. అంటే 1 day లో మనం ఎక్స్ప్లోర్ చేయలేం కాశీని, ఎందుకంటే ఒకరోజు మొత్తం దర్శనం కోవచ్చు, ఏమైనా కావచ్చు, ఇంకెట్లా ఉండొచ్చు. ఇంకోటి ఈవినింగ్ పక్క గంగారతి ఉంటుంది, గంగారతి కూడా చూడడానికి టైం ఆడబోతుంది. ఇంకా
బోటింగ్ ఎప్పుడు చేస్తాం మనం, అందుకే ఇప్పుడు పొద్దున లేచి బోటింగ్ ఎన్నికోతున్నాం. ఇంకోటి బోటింగ్ చేస్తేనే ఆ కాశీ అందాలు అన్ని మంచిగా కనబడతాయి మనకి. మణికర్ణిక ఘాట్ అయినా సరే, ఇంకా టెంపుల్స్ అయినా సరే, ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకొని ఇంకా బాగుంటది. అందుకే మేము ఇప్పుడు ప్యాక్ చేసినాం అన్ని, మా సామాన్ అన్ని ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేసాం లగేజ్ రూమ్ లా. మళ్ళీ వచ్చి సామాన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము వీఆర్ మూవింగ్ టు గంగా घाट। जो मोदी और योगी ने पूरा वाराणसी को स्वर्ग बना दिया है, आप बिल्कुल सपरिवार आइए और आनंद लीजिए यहाँ पर। बोलो काशी नरेश की जय। ఇదే బోట్ మనది, ఇంత పెద్ద బోట్ అనుకోకండి. ఇంకోటి ఇది ఏంటంటే ఇది ఇంకో బోట్ ఆడుంది మనది, చూపెడతాం ఏ బోట్లో పోతున్నాం అని చెప్పి. ఏ బోట్ मेरे को स्विमिंग आते भैया, जैकेट नको చీనా నీనా నన్నా నీనా నన్నా. జాకెట్ వేసుకుంటలే, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈత వస్తుంది. ఒక 200 మీటర్స్ వరకు కాకుండా కొడతా, తర్వాత లోపల ఈత కొడతాం. మన వాళ్ళందరూ జాకెట్స్ వేసుకోరు. మన డ్రైవింగ్ సీట్ దొరికింది. బోటింగ్ అయిపోయింది, మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసాం బోటింగ్ రైడ్లా. కానీ భయ్యా పేమెంట్ దియా నా ने दिया पहले ही दिया पेमेंट हो गया पेमेंट पहले. అమ్మాయి ఒక్కొక్కరు పైసలు ఇచ్చినా కూడా పైసలు అడుగుతారు వచ్చి. కాశీ వచ్చినప్పుడు పక్కా బోట్ రైడ్ వేయాలి, ఎందుకంటే మొత్తం 80 ఘాట్లు ఉంటాయి. కానీ వీళ్ళు మమ్మల్ని మోసం చేసి కొన్ని ఘాట్లు తిప్పారు. బట్ అయినా మంచిగా అనిపించింది. కొంచెం లైట్గా గొడవ కూడా పెట్టుకున్నాం బోట్లతోటి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బోటింగ్ చేయాలి. కాశీకి వస్తే ఏం చేయాలి, గంగారతి చూడాలి, బోటింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఒక అర్థం ఉంటుంది మనం వచ్చినందుకు, లేకపోతే అంతా స్మాష్ వేస్ట్. కొంతమంది వచ్చి డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, అది యాక్చువల్ పద్ధతే కాదు. వస్తే మినిమం 2 days ఉండాలి. కంప్లీట్ చేసినాం. ఇది 500 ఒక రైడ్కి, జస్ట్ నుంచి అట్లా పోయిస్తే. మేము కొంచెం తక్కువ మాట్లాడి 400కి డిస్కౌంట్ తీసుకున్నాం. ఇప్పుడే ఎన్నికి వచ్చినాం, టైం 4 అవుతుంది. మనలాంటి వాళ్ళకి ఇక్కడ వచ్చినప్పుడు ఏడే దినాలో అర్థం కాదు. కాశీ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత లవ్కు షోటాన్ అని ఉంటుంది. ఫుడ్ మాత్రం టేస్ట్ జబర్దస్త్ ఉంటుంది. మన హైదరాబాద్ వాళ్ళకి ఎవరికైనా సరే మంచిగా ఉంటుంది టేస్ట్. మేము ప్రతిసారి వచ్చినా ఈయన తింటాం ఫుడ్. మా ఫుడ్ కూడా వచ్చింది, తినుడయ్యా తగిలించాలి, వాయించి పడేయాలి. తిన్న తర్వాత ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్. ఒక ఆయన వచ్చి సెల్ఫీ తీసుకొని నేను ముందే ఫేమస్ అవుతా అని తెలిసి. ఇట్లాంటివి కదా చిన్న చిన్న ఆనందాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ ఏముంటుంది చెప్పు లైఫ్ లా. మనకి యూపీలో కూడా సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్, ఇంకా ఈ నుంచి డైరెక్ట్ తినేసి మనం కుంభమేళ వెళ్తున్నాం. కుంభమేళ బ్లాగ్ సపరేట్ వస్తుంది. కుంభమేళ ఎట్లా తిరిగినాం అనేది మొత్తం బ్లాగ్ వస్తుంది డీటెయిల్ గా. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, ఉంటా, పీస్.